వాంటోనిల్లా అనే ఒక ప్రత్యేకమైన చీమ ఉండేది. దాని వెనుక భాగం ఎరుపు రంగులో, ముందు భాగం నలుపు రంగులో ఉండేది. చాలా చీమలకు 6 కాళ్ళు ఉంటాయి, కానీ దీనికి మాత్రం 4 కాళ్ళు, నోటి దగ్గర 2 పొడవైన మీసాలు ఉండేవి. వాంటోనిల్లా దాని కుటుంబం ఆసియా పసిఫిక్ ప్రాంతంలో అండమాన్ నికోబార్ దీవులలోని బాలి జిల్లాలో నివసించేవి. ప్రతిరోజు వాంటోనిల్లా దాని కుటుంబం ఆహారం కోసం ఉత్తరం వైపు వెళ్లేవి. కానీ ఒకరోజు ఎందుకో తెలియదు, అవి తమ గ్రామానికి దక్షిణానున్న ప్రాంతాన్ని చూడాలని నిర్ణయించుకున్నాయి. అలా తిరుగుతూ ఉండగా వాటికి ఒక చిన్న పెట్టె కనిపించింది. ఆసక్తిగా, ఆకలితో అవి ఆహారం దొరుకుతుందేమోని లోపలికి పాకాయి. వాటి ఆనందానికి వాంటోనిల్లా వెంటనే కొన్ని తినదగిన రొట్టె ముక్కలను చూసింది. నాన్న, ఇక్కడ ఆహారం ఉంది, మనకు కావాల్సింది తీసుకుని వెళ్ళిపోదాం. అవి బయటికి వెళ్ళబోతుండగా ఒక పర్యాటకుడు ఆ పెట్టెను తెలియకుండానే తీసుకుని తన సంచిలో పెట్టుకున్నాడు. లోపల చిక్కుకుపోయి వాంటోనిల్లా దాని కుటుంబం నిశ్శబ్దంగా కదలకుండా ఉండిపోయాయి. పెట్టెను తీసుకువెళ్తున్నట్లు వాటికి అనిపించింది. గంటలు గడిచిపోయాయి. త్వరలోనే ఆ పర్యాటకుడు విశాఖపట్నం చేరుకున్నాడు. తన వస్తువులను సర్దుకున్న తర్వాత అతను పెట్టెను ఒక బల్లపై పెట్టి ఫ్రెష్ అవ్వడానికి గది నుండి బయటికి వెళ్లాడు. అంత క్లియర్ అవ్వగానే వాంటోనిల్లా దాని కుటుంబం పెట్టెలో నుండి హడావిడిగా బయటికి వచ్చాయి. అవి ఆశ్చర్యంగా చుట్టూ చూశాయి. ఇలాంటి ప్రదేశాన్ని అవి ఎప్పుడూ చూడలేదు. అవి జాగ్రత్తగా బల్లపై నుండి కిందకు దిగుతుండగా బల్ల కాళ్ళ కింద ఆహారం పడి ఉండటం చూశాయి. చిన్న చిన్న ఆహారపు ముక్కలు, రొట్టె ముక్కలు, అన్నం గింజలు, కొన్ని పంచదార పలుకులు నేలంతా పడి ఉన్నాయి. ఆకలితో ఉన్న చీమలకు అది ఒక యహించని విందులా అనిపించింది. దాదాపు 2 రోజులు చిక్కుకుపోయి ఆకలితో ఉన్నవి సమయం వల్టా చేయకుండా తినడం మొదలుపెట్టాయి. అయితే ఆనందంలో ఒక ప్రమాదం జరిగింది. వాంటోనిల్లా బల్ల కార్టర్ మంచి చిక్కుకుపోయింది. దాని తల్లి చూసి భయంతో అరిచింది. వాంటోనిల్లా చిక్కుకుపోయింది, అది బ్రతికే అవకాశం లేదు. దాని తల్లి భయంతో గెచ్చేసింది. మనం వెళ్లిపోవాలి, మనం ఇక్కడే ఉంటే మనం కూడా నలిగిపోవచ్చు. బాత్తో ఆ కుటుంబం సురక్షితమైన మూలకు వెళ్ళింది. తమ ప్రియమైన వాంటోనిల్లాను కోల్పోయినందుకు దుఃఖించింది. సమయం గడిచిపోయింది. అసలు అన్ని వదులుకున్న సమయంలో వాంటోనిల్లా అకస్మాత్తుగా సురక్షితమైన ప్రదేశంలో కనిపించింది. దాని కుటుంబం తమకర్ను నమ్మలేక దాని వైపు పరుగెత్తింది. వానిల్లా, నువ్వు బ్రతికే ఉన్నావు, ఎలా తప్పించుకున్నావు? వాంటోనిల్లా నవ్వింది. నేను చిక్కుకుపోయాను, కానీ బల్ల కాలు మద ఒక చిన్న సందు ఉంది, అది నాకు శ్వాస తీసుకోవడానికి సరిపడా స్థలాన్ని ఇచ్చింది. పర్యాటకుడు తన వస్తువులను కదిపినప్పుడు బల్ల కాలు కొద్దిగా కదిలింది. నేను బయటికి జారిపోయాను.